సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో రౌటింగ్ ఏంటి అనే కాన్సెప్ట్ చూసాం. సో ఈ వీడియోలో ఏ కాన్సెప్ట్ చూద్దామంటే బైండింగ్ కాన్సెప్ట్స్. ఓకే, బైండింగ్ త్రీ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ ఉన్నాయి. ఈవెంట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్, టూ వే బైండింగ్. సో ఇది అన్నిటికీ మనం బైండింగ్ నేర్చుకునే ముందు డేటా బైండింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో డేటా బైండింగ్ అంటే డేటా మ్యానిపులేటింగ్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ మై హోమ్ పేజ్ కదా. హోమ్ పేజ్ డిఫాల్ట్గా హోమ్ వర్క్స్ వస్తుంది. సో హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేస్తున్నా. సో ఈ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్లో ఒక సింపుల్ డిజైన్ ఒకటి పెడతాను. ఇన్ దిస్ మిడిల్లో ఒక సింపుల్ డిజైన్ ఒకటి పెడతాను. ఓకే, తీసుకోండి, ఏదైనా ఒక డిజైన్ తీసుకోండి. బాక్సెస్ డిజైన్స్, బూస్టప్ 4. సో ఇది నచ్చిన బాక్సెస్ ఒక సింపుల్ డిజైన్ ఒకటి తీసుకుంటాను. డిజైన్ తీసుకున్నాక నేను బైండింగ్ ఎలా చేయాలి, అసలు బైండింగ్ కాన్సెప్ట్ ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఈ బాక్స్ చూడండి, బాగుంది. ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్. ఓకే, హెచ్టిఎంఎల్కి రండి. బూస్టప్ 3 అని టైప్ వచ్చింది చూడండి, కానీ మనం బూస్టప్ 4 యూజ్ చేస్తాం కదా. సో బూస్టప్ 4లో చూడండి, ఇది కూడా వద్దు. ఈ బాక్స్ చూద్దాం, ఇది బాగుంది కదా, కలర్ఫుల్గా ఉన్నాయి బాక్సెస్. సో ఇది బూస్టప్ 4 విత్ ఈక్వలెంట్ హైట్ బాక్స్ వేరియంట్స్. సో ఫస్ట్ బాక్స్ తీసుకుందాం. ఇది ఓకేనా. ఈ రో ఎక్కడ క్లోజ్ అయింది అంతవరకు ఈ బాక్స్ తీసుకోండి. ఇది సో డాట్ హెచ్టిఎంఎల్ మిడిల్లో డిజైన్ పెట్టాను. సో సేవ్ ద ఫైల్. అంటే సిఎస్ఎస్ కావాలి కదా, జస్ట్ ఏమీ లేదు. సిఎస్ఎస్ ఇది వద్దులేండి, ఆ సిఎస్ఎస్ ప్రాబ్లం లేదు, బ్లాక్ పైన. సో అవుట్పుట్ చూడండి, ప్రీడిఫైన్ క్లాసెస్ అన్ని యూజ్ చేస్తుంది ఇక్కడ. సో పైన మార్జిన్ కావాలి కదా, కంటైనర్ యూజ్ చేసి మిడిల్లో రాయండి, నీట్గా ఉంటుంది. క్లాస్ కంటైనర్ ఎంటీ M/5 ఇవ్వండి, ఎందుకంటే అటు ఇటు గ్యాప్ వస్తుంది. సో లాస్ట్లో డివ్ క్లోజ్ అవ్వలేదు కదా, ఒక డివ్ ఎక్స్ట్రా డివ్ క్లోజ్ చేయండి. కంటైనర్ ఓపెన్ చేస్తారు కదా, ఆ డివ్ క్లోజ్ చేయండి. సో ఫూటర్ కూడా ఎందుకు అయింది. ఓకే, ఇచ్చినట్టు ఇప్పుడు వస్తుంది చూడండి. కంటైనర్ మళ్ళీ రీప్లేస్ చేశాను. ఓకేనా, ఇది. సో 3 బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ నేను హెడ్డింగ్స్ మారుస్తాను. ఫస్ట్ ఏమో సమ్ కోర్సెస్ కాబట్టి వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, యాంగులర్, సమ్ ఏదో ఒకటి సమ్ హెడ్డింగ్స్ పెట్టాను కోర్సెస్.
డెవలప్మెంట్. ఓకే, ఇలా హెడ్డింగ్స్ పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా హెడ్డింగ్స్ పెట్టాక ఒకసారి చూడండి అవుట్పుట్. ఓకే, ఇక్కడ అన్నిట్లో హెడ్డింగ్ ఉంది, డేటా ఉంది, డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనిపైన స్లైడర్స్ పెట్టండి. స్లైడర్ లేదంటే మనకి హోమ్ పేజ్ స్లైడర్స్ ఉంటుంది కదా, బేసిక్ కామన్ థింగ్ ఇన్ దిస్ హోమ్ పేజ్ కదా. సో బూస్టప్ స్లైడర్. Wait for some time. లోడ్ అవుతుంది. చూస్ చేసుకుంటా. రైట్, ఈ స్లైడర్ పెట్టేద్దాం. అయిపోయింది. ఇది ఉంది కదా, ఈ స్లైడర్ తీసుకోండి. సో ఈ స్లైడర్ని ఇక్కడ హోమ్ పేజ్లో స్టార్ట్ చేయండి. స్లైడర్ ఆల్రెడీ స్లైడర్ పెట్టేసి ఇప్పుడు ఇమేజెస్ కావాలి కదా, ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి స్లైడర్ ఇమేజెస్ తీసుకోండి. స్లైడర్ డేటా బైండింగ్ కాన్సెప్ట్ కోసం నేను జస్ట్ డిజైన్ స్టాటిక్ డిజైన్ ఏదైనా ఉండాలి కదా, అందుకని డిజైనింగ్ కాపీ పేస్ట్ చేస్తాను. స్లైడర్ ఇమేజెస్ బాగుంది కదా. సో ఇక్కడ నచ్చిన ఒక స్లైడర్స్ ఏదైనా తీసుకోండి. సో ఇక్కడ ఇమేజెస్ని రీప్లేస్ చేస్తున్నాం.
సో ఇలా ఇప్పుడు నేను ఆ 3 కాపీ చేశాను. సో ఇలా 3 పెట్టినాక నేను ఆర్డర్లో ఉంది కదా, సో పని చేయొచ్చు మీరు. విత్ 100% తీసుకోండి. సో దీనికి హైట్, క్లాస్ హైట్ 100 VH రాసుకోండి. అప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది స్టైల్. ఓకే, ఇలా హైట్ రాసాక సో ఇలా స్లైడర్ ఈక్వల్గా వచ్చింది చూసారా, ఇక్కడ అయితే రాయి. సో ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్నాం కదా, డిజైన్ పెట్టుకున్నాం కదా, స్లైడర్ పెట్టుకొని స్లైడర్ కింద డిజైన్ పెట్టుకున్నాం. జస్ట్ ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇప్పుడు దీన్ని డైనమిక్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం డేటా బైండింగ్ యూజ్ చేసి డైనమిక్ చేయాలన్నమాట. సో డేటా బైండింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, టు ప్రింట్ ద డేటా విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద TS కాంపోనెంట్ ఇన్ ద HTML కాంపోనెంట్. ఓకే, సో ఏదైనా డేటా నీకు వస్తుంటే ఆ డేటాని మ్యానిపులేటింగ్ కోసం డేటాబేస్లో డేటా బైండింగ్ యూజ్ చేస్తాం. హోమ్ కాంపోనెంట్ డాట్ CSS. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు ఈ సపోజ్ ఈ వెబ్ డిజైనింగ్ అనే డేటా అనేది నీకు TS కాంపౌండ్ నుంచి వస్తుంటే, అంటే జావాస్క్రిప్ట్ నుంచి వస్తుంటే ఎలా ప్రింట్ చేస్తాం మనం, ఐడి ఇచ్చి ఐడెంటిఫై చేసి ప్రింట్ చేస్తాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఎక్స్పోర్ట్ క్లాస్ హోమ్ కాంపోనెంట్ అని ఏది రాసినా కూడా విత్ ఇన్ దిస్ బ్రాకెట్స్లో మీరు రాయాలన్నమాట, ఎక్స్పోర్ట్లోనే రాయాలి. సో ఇప్పుడు ఒకటి కాపీ చేసుకోండి. ఇక్కడ వెబ్ డిజైనింగ్ ఉంది కదా, వెబ్ డిజైనింగ్ కాపీ చేసి ఇక్కడ మీరు గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా, సో డైరెక్ట్గా వేరే కాన్స్టెంట్ ఏమి ఉండవు, డైరెక్ట్ ఒక వేరియబుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తారు. సో స్ట్రింగ్ కదా, డబుల్ కోట్స్ బయట వాల్యూని ప్రింట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఏ అనే వేరియబుల్ నువ్వు డేటా స్టోర్ చేసావు. ఇప్పుడు ఈ డేటా అనేది TS నుంచి నీకు HTMLకి రావాలి. సో ఇక్కడ నువ్వు ప్రింట్ చేయాలి డేటా. సో ఇది తీసేసి డేటా ప్రింట్ చేయాలంటే, సో డేటా బైండింగ్ యూజ్ చేస్తే మనం అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏ ప్రింట్ చేశాను నేను. ఓకేనా, ఇక్కడ ఏలో ఉంటే అది వచ్చి ఇక్కడ ప్రింట్ చేయొచ్చు అనమాట మనం. సో యాక్చువల్లీ చూడండి, వెబ్ డిజైనింగ్ వచ్చింది. అదే కనుక మీరు ఇక్కడ ఏ తీసేసేయండి, వెబ్ డిజైనింగ్ పోయింది. సో దీన్నే ఇంటర్పోలేషన్ అంటారు, డబుల్ కర్లీ బ్రేస్ని ఇంటర్పోలేషన్ అంటారు. సో ఆ ఇంటర్పోలేషన్లో అక్కడ మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఆ వేరియబుల్ అనేది TSలో డిక్లేర్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇలా వస్తే ఇలా ప్రింట్ చేసుకుంటాం. చూడండి, మళ్ళీ ఇప్పుడు డాట్ టైటిల్ అని ప్రింట్ చేసాం. A1. సో ఇది చూడండి,
A2. ఇక్కడ ఇప్పుడు ఆ డేటా అనేది ఇక్కడ మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇలా 3 వస్తాయి అన్నమాట. సో సేమ్ ఇదే వేరియబుల్ కూడా ఇలానే 3 వేరియబుల్స్ తీసుకోవడం, ఈ డేటాని స్టోర్ చేయడం, సో ఇది చూడండి. ఇక్కడ A12 తీసుకోండి, ఈజీగా ఉంటుంది. మ్యాచ్ అవ్వాలి అంటే వేరియబుల్స్ అనేది మ్యాచ్ అవ్వకుండా చూసుకుంటే చాలు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ A21 A22. సో ఇలా వేరియబుల్స్ అన్ని మనం దాని విత్ మనం ఇలా పెట్టుకుంటాం అనమాట. A3 సో యాంగులర్ డెవలప్మెంట్. సో అన్నిటికీ ఏదైనా మీరు ఆ డేటా అనేది వేరియబుల్లో స్టోర్ చేస్తే ఆ వేరియబుల్ని ఇక్కడ మనం ఇంటర్పోలేషన్ ద్వారా బైండ్ చేయాలన్నమాట. సో దీన్నే మనం డేటా బైండింగ్ అంటాం. ఓకేనా? ఒక నిమిషం, మీ కాపీ అవ్వట్లేదు. సో కాపీ చేసుకొని ఇది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్క్రోల్ బార్ వస్తుంది. ఇలా మీకు స్క్రోల్ బార్ వస్తే Alt Z టైప్ చేయండి. ఓకేనా? సారీ, Ctrl Z, Alt Z. Alt Z టైప్ చేయాలి. Alt టైప్ చేసి సో ఇలా చూడండి వచ్చింది. త్రీ వన్ త్రీ 3132. A32 ఇలా స్టోర్ చేశాక ఇది రీప్లేస్ చేసి ఇలా మనం ప్రింట్ చేస్తాం అనమాట ఆ డేటాని. సో డేటా బైండింగ్ నథింగ్ బట్ ఇలా TSM డేటాని మనం HTML ఫార్మ్లో ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేసేటప్పుడు మనం ఇంటర్పోలేషన్ యూస్ చేసి ప్రింట్ చేస్తాం. దీన్ని డేటా బైండింగ్ అంటారు అనమాట. ఓకే, ఇంటర్పోలేషన్ యూస్ చేసి మనం డేటాని ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి మనం. సో ఇప్పుడు ఏమైంది, మనకి దీనికోసం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాము, చాలా వేరియబుల్స్ తీసుకున్నాం కదా. సో దీన్ని మనం ఇంకా తగ్గించుకొని రాసుకోవడానికి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సపోజ్ ఇప్పుడు A1 అనే ఒక వేరియబుల్, 3 బాక్సెస్ ఉన్నాయి కదా, ఎరే తీసుకోండి. ఇప్పుడు నేను A1 అనే ఒక వేరియబుల్ తీసుకుని ఎరే తీసుకున్నా. ఎరేలో ఏం స్టోర్ చేసుకోవచ్చు, బాక్స్ 1 పెట్టుకోండి, లేకపోతే ఇట్ విల్ స్టోర్ మల్టిపుల్ డేటా కదా. సో కామ పెట్టి
సో కామ పెట్టి పేస్ట్ చేయండి. సో ఇట్లానే అలానే ఇట్లా బాక్స్ 1 ఇది బాక్స్ 2, బాక్స్ 3. సో ఇలా బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3. సో ఇలా బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 ఇలా 3 తీసుకున్నాం కదా. సో దీనివల్ల ఏమైంది, ఇప్పుడు మనకి వేరియబుల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి కదా. బట్ ఇప్పుడు ఇందులో ఈ అన్నోన్ వేరియబుల్స్ ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, డైరెక్ట్గా కన్సోల్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం console.log ఆఫ్ బాక్స్ 1. సో ఇక్కడ ఉన్న బాక్స్ 1 కదా. సో ప్రింట్ దిస్ డాట్. సో దిస్ డాట్ యాక్సెస్ చేసుకోవాలి మీరు ఏమి యాక్సెస్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఏంటి, కన్సోల్ మెథడ్ hLog ఆన్లైన్లో రాయండి. ఓకే, దిస్ డాట్ బాక్స్ 1 ఇక్కడ చూడండి ఒకసారి. ఒకసారి కన్సోల్లో చూడండి, మనకి బాక్స్ 1 వస్తుంది. బాక్స్ మనం ఏ టైప్లో స్టోర్ చేస్తాం, ఎరేలో స్టోర్ చేస్తాం కదా. సో ఇట్ విల్ ప్రింట్ ఇన్ ద ఎరే టైప్ అనమాట. ఒక నిమిషం, ఇది స్టక్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎరే ఆఫ్ 3 0 1 2 అంటే బాక్స్ 1 ఆఫ్ 0, బాక్స్ 1 ఆఫ్ 2, బాక్స్ 1 ఆఫ్ 2 1. సో ఇలా బాక్స్ 1 ఆఫ్ ఎరే కదా. సో ఇక్కడ కూడా మీరు ఇప్పుడు ఏ బదులు బాక్స్ 1 ఆఫ్ 0. ఓకేనా, ఒకసారి అవుట్పుట్ చూడండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేరియబుల్ ఐఎమ్ టేకింగ్ ఎన్ ఎరే స్టోర్స్ మల్టిపుల్ డేటా. సో మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకునే బదులు ఒక వేరియబుల్తోనే నేను అంత డేటాని స్టోర్ చేస్తున్నా కదా. ఇలా ఇక్కడ బాక్స్ 2, బాక్స్ 2, బాక్స్ 2. సో అలానే ఇక్కడ కూడా బాక్స్ 3, బాక్స్ 3, బాక్స్ 3 ఇలా నేను 3 తీసుకున్నా. సో 3 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ అరే కాబట్టి నేను డైరెక్ట్గా స్టోర్ చేసేసాను కదా. ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో వీ కెన్ ప్రింట్ మల్టిపుల్ డేటా అనమాట బై యూజింగ్ అరే. అందుకని ఇలా పెట్టాను. సో ఇది ఇస్ ద డేటా బైండింగ్ అనమాట. సో ఇన్ కేస్ నెక్స్ట్ ఆబ్జెక్ట్స్లో ఉంటే ఎలా ప్రింట్ చేస్తాం. సో లేకపోతే ఇప్పుడు ఇంకొక డిజైన్ తీసుకుందాం. కింద ఇక్కడ ఇంకొకటి తీసుకుందాం. హెడ్డింగ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. టైటిల్ పక్కనకి వచ్చి డిస్క్రిప్షన్ నాకు 2 ఉన్నాయి. టైటిల్ వచ్చి వెబ్ డిజైనింగ్, డిస్క్రిప్షన్ వచ్చి సో ఇట్లా మీరు ఆబ్జెక్ట్ తీసుకుని మల్టిపుల్ తీసుకున్నారు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా అంతే. ఇప్పుడు దిస్ చూడండి, console.disk హెడ్ అని పెడితే మీ కన్సోల్ విల్ ప్రింట్ అనమాట. ఆబ్జెక్ట్ డిస్క్రిప్షన్ టైటిల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ H1 రాద్దాం. ఇక్కడ H1 ఒకటి, నెక్స్ట్ P కూడా ఒకటి రాస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కదా, హెడ్ ఆఫ్ టిఎల్టీ కదా, సో హెడ్ డాట్ టిఎల్టీ రాస్తాం. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, ఇట్ రిప్రజెంట్ ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ హెడ్ ఆఫ్ డిఎస్సి చూడండి, ఇక్కడ హెడ్ ఆఫ్ డిఎస్సి. సో జస్ట్ ఒక కాల్ టోల్లో పెట్టాను, హెచ్ ట్యాగ్ ఒకటి, పీ ట్యాగ్ ఒకటి తీసుకున్నా. సో ఇప్పుడు చూడండి, సో వీ కెన్ అంటే మన డేటా బైండింగ్ ఏదైనా ఆబ్జెక్ట్ అయినా వచ్చు, దాంట్లో వేరియబుల్ అయినా వచ్చు, ఏదైనా వీ కెన్ ప్రింట్ డేటా అనమాట. దిస్ కాల్ డేటా బైండింగ్. ఓకే, అండ్ వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ డేటా బైండింగ్ లైక్ ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్, టూ వే బైండింగ్. ప్రాపర్టీ బైండింగ్స్ ఏ కేసెస్ లో వాడతామంటే, ప్రాపర్టీస్ దేనికి ఉంటాయి, సపోజ్ విత్ అట్రిబ్యూట్, అట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ అంటాం. ఎస్ఆర్సి అట్రిబ్యూట్, విత్, హైట్, రెండింటిని మ్యానిపులేట్ చేయడానికి అట్రిబ్యూట్స్ అంటాం. అలానే ఈవెంట్ బైండింగ్ అంటే క్లిక్ ఈవెంట్స్, ఆన్ క్లిక్, మౌస్ ఎంటో, ఆన్ ఫోకస్, ఇవన్నీ వస్తాయి కదా, వీటిని ఈవెంట్ బైండింగ్ అంటాం. అలాంటి టూ వే బైండింగ్ ఉంది. టూ వే బైండింగ్ కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ టూ వే బైండింగ్ ఇన్ ద ఫార్మ్ వాల్యుయేషన్. వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ వాల్యుయేషన్స్, పోస్ట్ మెథడ్స్, వీటిలో యూజ్ చేస్తాం. We will all discuss this three types of data bindings in the next class. Okay.